బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే నిత్య పూజ గురించి చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఈరోజు నిత్య పూజ ఎలా చేసుకోవాలనే విషయంలో వచ్చే సందేహాలన్నీ నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, అయితే డైలీ నిత్య పూజ చేసుకునేటప్పుడు చాలా మందికి దీపం ఎలా పెట్టాలి, ఎన్ని ఒత్తులతో వెలిగించాలి, ఇలాంటి సందేహాలన్నీ వస్తుంటాయి. అలాగే దేవుడి పటాలు కూడా శుభ్రం చేసేటప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో శుభ్రం చేసుకోకూడదని, ఎప్పుడు పడితే అప్పుడు కదిలించకూడదని చెప్తుంటారు. మరి ఈ విషయంలో మనం ఎలాంటి నియమాలు, జాగ్రత్తలు పాటించాలంటారు? చాలా సంతోషం అమ్మా. కాకపోతే విచిత్రం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ దీపంలో ఎన్ని ఒత్తులు వేసుకోవాలి, దీపం కుడి పక్క పెట్టాలా, ఎడం పక్క పెట్టాలా, ఇవన్నీ ఏంటంటే చాలా ప్రధానంగా అసలు పూజ కంటే కూడా ఇది ప్రధానమైంది. జనరల్ గా మీరు మామూలు దీపారాధన చేసేటప్పుడు ఒక మంత్రం చదువుతాం, సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చదువుతాం. అవేంటంటే ఏదో చెప్పారు చదవాలని చదవటం కాకుండా దాని మీనింగ్ కనుక తెలుసుకుంటే, సా అంటే కలిసి, ఆజ్యం అంటే నెయ్యితో కూడినటువంటి, త్రివర్తి అంటే 3 ఒత్తులు, సంయుక్తం అంటే మెలివేసి, దానిలోని మీనింగ్ అది. అంటే 3 ఒత్తులు తీసుకుని దాటిని మెలివేసి వాటిని దీపారాధన కుందులో పెట్టి దాంట్లో ఆజ్యం వేసి దానితో దీపారాధన చేస్తున్నామని ఆ శ్లోకం అర్థం. సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే కనుకేంటంటే ఇందులో ఇంకా 5 వేయాలా 3 వేయాలా, ఏదో సుందరాకాండ సినిమాలో చెప్పినట్టు 5 ఒత్తులు వేయాలని అలా ఎక్కడ లేదు. కాకపోతే ఏంటంటే భగవతర్పణ చేసేటప్పుడు ఏది కూడా ఏంటంటే ఒకటిగా పెట్టకుండా 2 దీపారాధన పెట్టడం, నమస్కారం కూడా ఇలా పెట్టకుండా 2 చేతులతో పెట్టడం, పళ్ళు ఇస్తే 2 పళ్ళు ఇవ్వటం, అలా ఏంటంటే మనం చీర ఇస్తే జాకెట్ చీర కలిపి ఇవ్వాలి, ఇలా ఉంటుంది. పంచ ఇస్తే ఉత్తరయం పంచ 2 కలిపేలా ఒకటి సింగిల్ గా ఇవ్వకూడదు. ఇలా ఏంటంటే శుభకార్యానికి అనేటివి కూడా 2గా ఇయటం అనేది ఉన్నది కాబట్టి అటొకటి ఇటొకటి 2 దీపారాధనలు చేస్తాము. లేదంటే ఒక దీపారాధనలో అయినా సరే శ్లోకంలో ఉన్నది అదే కాబట్టి 3 ఒత్తులు మెలివేసింది పెడతాం. మీకు అపరానికి వెళ్ళేసరికి ఏంటంటే 1 ఒత్తి పెడతారు, 3 ఒత్తులు మెలివేయరు. అలాగే దీప ఆరాధన అన్నారు మీరు ఇందాకన. చాలా మంది దీపం పెట్టడానికి దీపారాధనకి డిఫరెన్స్ ఏంటంటే, దీపం ఎప్పుడు పెడతాం మనం, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు పెడతాం. ఇక్కడ దీప ఆరాధన అంటున్నాం. ఆరాధన అంటే మీన్స్ ఏంటి, జనరల్ గా ఆరాధన అంటే భగవత్ ఆరాధన ఎలాగో అలాగే దీప ఆరాధన అంటే దీపానికి కూడా మనం అయ్యవారి అమ్మవారికి ఎలా పటానికి అయితే అలంకారం చేస్తామో అలా దీపానికి ఏంటంటే మనకి అమ్మవారి పెట్టామనుకోండి, కలసం పెట్టేటప్పుడు సండిలం అనేస్తాం కింద. అంటే కింద కొంచెం బియ్యం 1 అంగుళం మందాన వేయటం కానీ, లేకపోతే ఏంటంటే ఒక తమలపాకు ఏదైనా పెట్టడం కానీ అలా పెట్టేస్తాం కదా. దీపానికి కూడా ఆరాధన చేసేటప్పుడు కింద తమలపాకు వేసి, అర్థమైందా, లేదా చిన్న ప్లేట్ లో ఏదైనా పెట్టి దాని మీద దీపాన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి అయ్యవారికి స్వామివారికి ఎలా బొట్లు పెడతామో దీపానికి బొట్లు పెట్టాలి. మళ్ళీ ఇందులో కూడా సందేహం, ఎన్ని బొట్లు పెట్టాలి అని. ఏదైనా సరే 3 బొట్లు పెడతాం మామూలుగా. పెట్టిన తర్వాత ఏంటంటే అర్చన ఏం చేస్తాం, స్వామివారికి అక్షంతలు వేస్తాం. అలాగే దీపానికి కూడా దీపారాధన చేసిన తర్వాత దీపారాధనలో భాగంగా దీపం వెలిగించిన తర్వాత బొట్లు పెడతాము, అక్షతలు వేస్తాము దాని మొదట్లో, పుష్పం పెడతాము. ఇవన్నీ పెట్టి దీపానికి నమస్కారం పెడతాం. అర్థమైందా, అది దీప ఆరాధన. అపరానికి ఇవన్నీ చెయ్యం. అంటే బొట్లు పెట్టకూడదు, దాని మీద అక్షంతలు వేయరు, దాని మీద కుంకుమ వేయరు. వేయకపోతే ఏంటంటే అది శుభకార్యాన్ని కాకుండా అశుభ కార్యంలో వాడతారు. దాని దీపం పెట్టడం అంటారు, దీన్ని దీపాన ఆరాధన చేయటం అంటారు. ఇదొకటి. ఇందులో ఏంటి, ఇప్పుడు దీపారాధన అనేది 1/5లో 1. అంటే ఏంటంటే మనకి పంచోపచారాలు అంటారు. ఇప్పుడు షోడశోపచారాలని ఉపచారాలు చేస్తారు దేవాలయం, ప్రతిష్ఠితమైన దేవాలయాల్లో. కానీ మన ఇంట్లో చేసిన పంచోపచారాలు అంటే మనకి ఆయాచితంగా పంచభూతాలను భగవంతుడు ఇచ్చాడు. మనకి భగవంతుడు ఇచ్చిన పంచభూతాలని మనం ఏంటంటే స్వామివారి కృతజ్ఞతగా మనం తిరిగి చెల్లించుకోవటమే పంచోపచారాలు. అంటే ఏంటంటే అగ్నితత్వంగా అక్కడ దీపాన్ని ఆరాధన చేస్తాం. హారతి ఇచ్చేటప్పుడు అగ్నిని ఇస్తాం అక్కడ.
అలాగే వాయుతత్వంగా ధూపం వేస్తాం. అది ధూప్ స్టిక్ కావచ్చు, అగరబత్తీలు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కనుక ఏంటంటే చేస్తాం అది. తర్వాత ఏంటంటే భూతత్వంగా గంధాన్ని సమర్పిస్తాం. గంధం సమర్పయామి అంటాం సరే, గంధం భూతత్వంగా వేస్తాం. ఆకాశతత్వంగా మీ మనస్సునే ఇస్తాం. తర్వాత ఏంటంటే జలతత్వంగా ఏంటంటే అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము ఇవన్నీ ఇస్తాం అనమాట. అలాగేంటంటే దీపారాధన చేసిన తర్వాత కొంచెం నీళ్లు చల్లు అంటారు కదా, అవేంటంటే మనకి ఆరాధన అయిన తర్వాత ఏంటంటే స్వామివారికి ఏదైనా మనం ఇచ్చిన తర్వాత ఏంటంటే అది కంప్లీట్ అయింది, మనం తీసుకోవచ్చు అన్న భాగంగా. అలాగే నివేదన చేసేటప్పుడు ఉత్తరోపోసన మంత్రం అంటాం. చాలా మంది తెలియదు అంటే నివేదన అయిపోగానే తీసుకోరు. నివేదన పెట్టిన తర్వాత ఒక నిమిషం మౌనంగా ఉండి ధ్యానిస్తాం. అంటే ఆయన ఆహారం స్వీకరిస్తున్నారని భావించి ఉత్తరోపోసన అంటే మేము భోజనానికి కూర్చునే ముందు ఔపోసన పడతాము, భోజనం తినడం అయిపోయిన తర్వాత పడతాం. కనుక నివేదన పెట్టంగానే అంటే హారతీరు. నివేదన పెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగి ఉత్తరోపోసనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయ, పాదవ ప్రక్షాళయ, ముఖ ప్రక్షాళయ అంటే మళ్ళీ నీకు మూతి తుడుచుకోవడానికి, చేయి కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి. అంటే మా ఆచారంలో ఏంటంటే మేము కూడా మామూలు భౌతికంగా కూడా భోజనం చేసిన తర్వాత అందరూ మీకేంటి భోజనం తిన ముందు కాళ్ళు కడుక్కోవటం తెలుసు మీకు. భోజనం అయిన తర్వాత కూడా ముఖం పుక్కిలించుకోవాలి, చేతులు కడుక్కోవాలి, దానితో పాటు కాళ్ళు కూడా కడుక్కోవాలి. ఇది ఆచారం. ఇది భగవంతుడి ఉపచారంలో మేము చేస్తాం అనమాట. ఇది ప్రధానంగా ఈ పంచోపచారాలు చేయటం అని. అంటే భగవంతుడే మనకి ఇచ్చిందని మళ్ళీ భగవంతుడికి ఇయటం ఏంటనే డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు, వాడికి ఏదైనా బర్త్డే అని చాక్లెట్లో స్వీట్లో తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, అమ్మ వాడికి చాక్లెట్లు ఇవ్వగానే మళ్ళీ నా చాక్లెట్ నోట్లో పెట్టుకుని నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న చొక్కా పట్టుకుని ప్యాంటు పట్టుకుని జేబు పట్టుకుని జేబులో పెన్ను తీసుకుని పైకి ఎక్కి వాడి దగ్గర ఉన్న ఎంగిల్ చాక్లెట్ నాన్న నోట్లో పెడతాడు. వీడు ఏమంటాడు, ఏంటో అథవా నేను తెచ్చి నాకు పెడతావేంటి అండు. అబ్బా వాడికి ఇచ్చిన దాంట్లో కూడా వాడు 2 చాక్లెట్ నాకు ఇద్దాం అనుకున్నాడని చెప్పి దగ్గర తీసుకుని ఎలా ముద్దు పెట్టుకుంటాము. భగవంతుడు కూడా మనకి ఇప్పుడు మన కరోనాలో చూస్తున్నాం ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఎంత అవుతోందని. ఈరోజు పూర్వం వాయువుని ఇప్పుడు కొనుక్కుంటున్నాం, ఆఖరి జలాన్ని కూడా ప్రతి చోట 20 రూపాయలు పెట్టి లీటర్ వాటర్ కొనుక్కుంటున్నాం మనం. అంటే ఎంత కాస్ట్లీవి ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా భగవంతుడు ఇచ్చారు. ప్రకృతిలో అమ్మ ఇచ్చింది మనకి ఇవన్నీ కూడా. వాటిని తిరిగి నాయన ఇవన్నీ నాకు ఇచ్చావు, భూమి మీద లేచినంతైనా నమస్కారం పెట్టుకుంటాం మనం. భూదేవి అమ్మ క్షమించు నేను నీ మీద కాలు పెడుతున్నానని. ఇదేంటంటే మనకి ప్రాతకాలంలోనే ఇవన్నీ కూడా పంచభూతాలని గౌరవించాలి. పంచభూతాల వల్ల మనం ఈ రోజు ఉన్నాము. ఎందుకంటే మనకి మన ఆఫీసర్ వస్తేనే ఎంతో రికార్డు ఇస్తాం, ఒక ఊరికి ఎమ్మెల్యే వస్తేనే రికార్డు ఇస్తాం, ఒక ముఖ్యమంత్రి సరిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పంచభూతాలని మనకి ఫ్రీగా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినంత కృతజ్ఞతగా ఆయనకి మళ్ళీ నేను ఇందులోంచి నేను కొంత సమర్పిస్తున్నాను నీకు. అంటే మనకి ఉద్యోగంలో చేరంగానే ఫస్ట్ శాలరీలో కొంత ఇస్తాను చూడండి భగవంతుడికి. అంటే నువ్వు నాకు అనుగ్రహించిన దాంట్లో స్వామి కృతజ్ఞత కోసం మనం సమర్పించడానికి పంచోపచారాలు అంటే ఇది నిత్య పూజ. నిత్య పూజలో ప్రధానంగా ఉండాల్సింది ఈ పంచోపచారాలు. ఈ పంచోపచారాలు ఈ భావాలతో చేస్తారు. అట్లాగే దీపారాధన చేసేటప్పుడు కూడా మామూలుగా ఏంటంటే ఇంకో ఒత్తితో వెలిగించడం అనేది ఆచారం. కొంతమంది ఏంటంటే అగరబత్తితో వెలిగించమంటారు, కానీ అగరబత్తితో వెలిగించిన అగ్గిపుల్ల వెలిగించిన 2 కట్టెపుల్లలే కనుక అదే ప్రత్యేక. ఇంకో చిన్న ఒత్తి వేసి దాన్ని వెలిగించి దాని తర్వాత దీప ఆరాధన చేయమంటారు. ఎందుకంటే మనకి ఇప్పటిలాగా అన్ని క్లోజ్డ్ రూమ్స్, ఏసీ రూమ్స్ ఉండేవి కాదు కాబట్టి పూర్వం రాళ్లతో నిప్పు చేసేవాళ్ళు కాబట్టి అది వెలిగించడం ఇబ్బంది అవుతుందని ఇది వెలుగుతూ ఉంటుంది కదా నిదానంగా ఆ ఒత్తులని వెలిగించడానికి. ప్లస్ రెండోది ఏంటంటే ఇది దేనికి ఉపయోగిస్తారంటే మనకి ఏకహారతని, పంచహారతని, లేదా సప్తహారతి, నవహారతి ఉంటుంది, ఏకాదశి హారతి ఉంటుంది, 27 నక్షత్ర హారతి ఉంటుంది, ఇవన్నీ ఇస్తాం కదా. అలా ఇయటానికి ఇది దీంతో వెలిగిస్తే కంఫర్టబుల్ గా ఉంటుందనే ఉద్దేశం కూడా అందులో భావన ఉంది. సంతోషం గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.